Welcome to the math class. Today I'm discussing about equations reducible to linear form or Bernoulli's equation. An equation of the form dy by dx plus p of x into y is equal to q of x into y power n, where p and q are the real numbers are functions of x alone and n is the real number such that n not equals to 0 and n not equals to 1 is called the Bernoulli's equation. Here we observe that the given differential equation is in the form of dy by dx and the right hand side contains y power n. Suppose the given differential equation contains a linear differential equation. That means the right hand side contains only x terms or y terms. But here the right hand side contains the combination of x and y. The combination of x terms and y terms. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే డివై బై డిఎక్స్ సంథింగ్ ఉంటుంది అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ ఎక్స్ టర్మ్స్ కానీ లేకపోతే వై టర్మ్స్ కానీ ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో వై పవర్ ఎన్ అనేది వై టర్మ్స్ వచ్చినాయి. ఇలా కనుక ఉంటే దీన్ని బెర్నాలిస్ ఈక్వేషన్ అని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు ఈ బెర్నాలిస్ ఈక్వేషన్ అనేది ఐడెంటిఫై అయిపోయిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వై పవర్ ఎన్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో వై పవర్ ఎన్ ఉంది. ఇప్పుడు డివైడింగ్ బై దీన్ని రిమూవ్ చేయాలి. వై పవర్ ఎన్ అని రిమూవ్ చేసి అప్పుడు దాన్ని ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకోవాలి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే డివైడింగ్ బై డివైడ్ వై పవర్ ఎన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కూడా మనం ఏం చేయాలంటే పుట్ సంథింగ్ వై పవర్ ఎన్ అంటే ఇది సెకండ్ టర్మ్ ఉంది, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్లో ఎవరైతే వైతో ఉన్నారో వై టర్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యు కానీ వి కానీ అనుకోండి. లెట్ us assume దట్ యు ఆర్ వి అనుకుంటే దాన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అప్పుడు మీకు ఫస్ట్ టర్మ్లో ఉన్న వాళ్ళు వస్తారు. దాన్ని అలా బేస్ చేసుకొని చేస్తే అప్పుడు అది లీనియర్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ డివై బై డిఎక్స్ ఉంటుంది. డివై బై డిఎక్స్ ఫామ్లో ఉండాలి. బెర్నాలి అయితే డివై బై డిఎక్స్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ మీకు వై ఏదైతే ఉందో దాన్ని మీరు యు కానీ వి కానీ అనుకుంటే అప్పుడు అది లీనియర్లోకి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నోట్ పాయింట్, సపోజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎక్స్ బై డివై. ఇప్పుడు ఇందాకేమో డివై బై డిఎక్స్, ఇప్పుడేమో డిఎక్స్ బై డివై ఫార్ములో ఉంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ పవర్ ఎన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది అనమాట. సో ఇందాక సిమిలర్లీ డివైడింగ్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే that will be changes from Bernoulli's to linear form. Method of solution is similar that of the form given above. So I'll give the one example on Bernoulli's equation. It is in the form of dy by dx and also dx by dy. I'll give the two examples. Okay, right. Example problem. Solve x into dy by dx. Solve x into dy by dx plus y that is equal to y square into log x. See, given x into dy by dx plus y is equal to y square log x. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే డివై బై డిఎక్స్ ఫామ్లోనే ఉంది. ఇది లీనియరా కాదా వెరిఫై చేసుకోవాలంటే రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉండాలి, లేకపోతే వై టర్మ్స్ ఉండాలి. కానీ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే వై పవర్ సంథింగ్ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నాలిస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నాలిస్ ఈక్వేషన్. Bernoulli's equation. The procedure of Bernoulli's equation means the right hand side y square we remove the right hand side y square term remove cheyali ante dividing by
డివైడింగ్ బై వై స్క్వేర్. ఒకవేళ మల్టిప్లై చేసుకోవాలనుకోండి వై పవర్ -2తో మల్టిప్లై చేసుకోవచ్చు. డివైడింగ్ బై వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఆన్ బోత్ సైడ్స్ ఇట్ విల్ బి చేంజెస్ ఇంటూ వై స్క్వేర్ కాబట్టి ఎక్స్ బై వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి 1/y ఒకటే ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అండ్ ఇప్పుడు లీనియర్లోకి చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ కూడా ఉండకూడదుగా మరి. సో అగైన్ డివైడింగ్, అగైన్ ఎక్స్ లేకపోతే ఓకే, నో నీడ్ టు డివైడ్. అగైన్ dividing by x on both sides. Again it will be changes into 1/y square into dy by dx plus 1/x into 1/y, that is equal to log x by x. So this is the first term Bernoulli ganuka, and this is the second term. See, ఇప్పుడు నేను బెర్నాలీలో ఉన్న దాన్ని లీనియర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వైతో ఎవరైతే ఉన్నారో డివై బై డిఎక్స్ కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఫామ్లో ఉంది అండ్ బెర్నాలీ ఫామ్లో ఉంది. కాబట్టి డివై బై డిఎక్స్ కాబట్టి ఇక్కడ వైతో ఎవరైతే ఉన్నారో పి ఆఫ్ ఎక్స్ కదా, ఎక్స్తో ఎవరైతే ఉన్నారో సరే వైయే కదా, వైతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని యు అనుకుందాం. లెట్ యు ఈజ్ ఈక్వల్ టు 1/y differentiating with respect to x. This is 2 అనుకోండి, with respect to x on both sides. చేస్తే ఏమవుతున్నప్పుడు du by dx that is equal to d by dx of with respect x చేసేప్పుడు ఏమవుతుంది అంటే -1/y స్క్వేర్ అవుతుంది ఇంటూ డివై బై డిఎక్స్. అంటే అక్కడ మనం వైని ఎక్స్ అనుకొని డిఫరెన్షియేటింగ్ చేస్తే -1/y స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు చూసారా, ఇది ఫస్ట్ టర్మ్లో ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చిందా డిఫరెన్షియేటింగ్ చేస్తే, అయితే ఒకటి మైనస్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి యూ కెన్ మల్టిప్లై విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్. -du by dx that is equal to 1/y square into dy by dx. This is equation 3. Now substitute 2 and 3. Now substitute 2 and 3 in equation 1. That implies first equation ఏముంది 1/y square into dy by dx అంటే -du by dx రాసుకోవచ్చు, అంతే కదా. తర్వాత ప్లస్ 1/x ఇంటూ 1/yని మనం ఏమనుకున్నాము u అనుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log x by x. See, again we can multiply with the minus on both sides. du by dx plus పెట్టి -1/x into u, that is equal to minus log x by x. This is in the form of linear differential equation in u and x. చూడండి, యాక్చువల్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి డివై బై డిఎక్స్ లాగా ఉండాలి కదా. ఇక్కడ డివై ప్లేస్లో యూ వస్తుంది అంతే. du బై డిఎక్స్ అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, వై అంటే యూ కదా, ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈస్ in the form of linear differential equation in u and x. Now the integrating factor is equal to e power integral p dx, that is equal to e power integral p అంటే ఇక్కడ linear differential equation in u and x. Here
వాట్ ఈస్ పి అండ్ వాట్ ఈస్ క్యూ? పి అంటేనేమో -1/x, క్యూ అంటేనేమో రైట్ హ్యాండ్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అది ఓకేనా. -1/x ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ log x దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ log x పవర్ -1. log a పవర్ b అంటే b log a అలా రాసుకోవచ్చు. కాబట్టి ఈ అండ్ log క్యాన్సిల్ అయితే x పవర్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x. అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఎవరు వచ్చారు? 1/x అనేది వచ్చింది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. టు ఫైండ్ general సొల్యూషన్. ఫార్ములా ఏంటిది? యాక్చువల్గా ఫార్ములా మనకి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, కానీ y ప్లేస్లో మనకి ఏమొచ్చింది? u వచ్చింది. కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx. దట్ ఇంప్లైస్ u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -log x బై x, క్యూ అంటే మనకు అదేగా, ఇంటూ అగైన్ 1/x ఇంటూ డిఎక్స్. దట్ ఇంప్లైస్ u అంటే మనకి 1/y అనుకున్నాం కదా, అంతేనా? u అంటే 1/y. ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఇక్కడ మనకి u అంటే 1/y. ఓకే, u అంటే 1/y ఇంటూ 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ log x minus 1/x square minus 1/x square into dx. 1/xy is equal to log x నేమో f of x అనుకుందాము, మైనస్ 1/x స్క్వేర్ నేమో g of x అనుకుంటే బై పార్ట్స్ అప్లై చేస్తే f of x ఇంటూ ఇంటిగ్రల్ g of x dx. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ అంటేనేమో -1/x, ఇంకా ఎక్కువ మైనస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ 1/x మైనస్ బిగ్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ log x అంటే 1/x ఇంటూ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ అంటే -1/x, అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1/x ఇంటూ dx. దట్ ఇంప్లైస్ 1/xy is equal to log x into 1/x minus integral 1/x square into dx. That implies 1/xy is equal to log x into 1/x plus 1/x. ఇప్పుడు plus c, where c is a integration constant. So which is the required general solution, hence solved. So this is the way we have to find any problem by using the integrating factor and also general solution. Now I will explain one more problem on in the form of dx by dy. dx by dy ఫామ్ లో ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 2. సాల్వ్ dy by dx into x square y cube plus xy that is equal to 1. Given dy by dx into x square y cube plus xy that is equal to 1. ఎప్పుడైనా dy by dx ఇచ్చి ఇలా brackets లో కనుక ఇచ్చారనుకోండి, ఇదంతా ఒకటి, ఈ bracket లో ఉన్నదంతా ఒకటి. కాబట్టి ఇక్కడ ఉన్న dy by dx ని అటువైపు తీసుకువెళ్ళిపోదాం. దట్ ఇంప్లైస్ x square y cube plus xy దట్ ఈజ్ ఈక్వల్ టు dx by dy. సో ఇప్పుడు dx by dy లోకి చేంజ్ అయిపోయింది. అంటే ఇది లీనియరా బెర్నాలిసా అనేది వెరిఫై చేసుకోవాలి అంటే దట్ ఇంప్లైస్ dx by dy
ఇక్కడ ఉన్న ప్లస్ ఎక్స్వైని మైనస్ ఎక్స్వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్. సో ఇప్పుడు లీనియరా బెర్నాలియా అని వెరిఫై చేసుకోవాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై బోత్ కాంబినేషన్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఇది లీనియర్ కాదు, అంటే బెర్నాలి అవుతుంది. బెర్నాలి అయితే కూడా ఇంకోటి సెకండ్ పాయింట్, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఎక్స్ బై డివై ఫార్ముల్లో ఉంది. ఓకేనా? సో డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. The p and q here, the p and q are the functions of y alone. కాబట్టి so this is in the form of Bernoulli's equation. dividing by right hand side ఎవరు x square కాబట్టి dividing by x square on both sides. Dividing by x square on both sides. That implies 1 by x square into dx by dy minus ఇక్కడ 1 by x వస్తుంది, ఈ y అలాగే ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు y క్యూబ్. సో ఇట్ విల్ బి చేంజెస్ ఇంటూ ఇన్ దిస్ ఫార్మ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ అండ్ దిస్ ద సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో ఎక్స్తో ఎవరైతే ఇందాకటేమో వైతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇప్పుడు ఎక్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళని యు అనుకుందాం. లెట్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ లెట్ వి ఇందాకటేమో యు అనుకున్నాం కదా, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్ అంటే ఎక్స్ పవర్ మైనస్ 1 డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఇందాకటేమో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం, ఇప్పుడు వై చేద్దాం బోత్ సైడ్స్. అప్పుడు ఇట్ విల్ బి చేంజెస్ ఇంటూ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 2 ఇంటూ డిఎక్స్ బై డివై. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డివై విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి. దట్ ఇంప్లైస్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు డివి బై డివై. చూడండి ఫస్ట్ టర్మ్ వచ్చిందా? ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అందాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడేమో మైనస్ మనకి 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై రావాలి, ఇక్కడేమో మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది కాబట్టి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ మొత్తాన్ని. దట్ ఇంప్లైస్ మైనస్తో యూ కెన్ మల్టిప్లై విత్ మైనస్ కాబట్టి 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డివై. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. Substitute same procedure, substitute 2 and 3 in equation 1. ఈక్వేషన్ 1 ఎట్లా చేంజ్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై అంటే మైనస్ డివి బై డివై. తర్వాత మైనస్ 1 బై ఎక్స్ని ఏమనుకున్నాం మనము? వి అనుకున్నాం కాబట్టి వి ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్. సో మనకి లీనియర్లో ఇక్కడ డిఎక్స్ బై డివై ఫామ్లో ఉంటుంది కానీ మైనస్ ఉండదు కదా. వీ కెన్ అగైన్ మల్టిప్లై విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ అంటే డివి బై డివై ప్లస్ వి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై క్యూబ్. This is in the form of linear differential equation in v and y. dx by dy యాక్చువల్గా మనకి ఏముండాలి? లీనియర్ అయితే dx by dy ప్లస్ p of y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q of y. సో x ప్లేస్లో v ఉంది,
ఎలాగో ఇక్కడ y ఉంది కాబట్టి v అండ్ y లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉంది కాబట్టి హియర్ వాట్ ఈస్ p? p ఈజ్ ఈక్వల్ టు p అంటే మనకి ఏమవుతుంది అక్కడ మనకి y అవుతుంది. సో p అంటే y. q అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు q. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ p, అక్కడేమో dx, ఇక్కడేమో dy. ఈ పవర్ ఇంటిగ్రల్ y ఇంటూ dy, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ y స్క్వేర్ బై 2. Therefore, integrating factor is equal to e power y square by 2. So this is the integrating factor. Finally, we have to find the general solution. Now to find the general solution. Now to find the general solution. ఫార్ములా ఏంటిది? ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా, కానీ మనకి ఎక్స్ ప్లేస్లో వి అనుకున్నాం కదా. వి ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డివై. దట్ ఇంప్లాయిస్ వి అంటే మనం ఏమనుకున్నాము? ఎక్స్ పవర్ -1. మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎవరు వచ్చారు? ఈ పవర్ y square by 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ y అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో -y³ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే అగైన్ ఈ పవర్ y స్క్వేర్ బై 2 ఇంటూ డివై. చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. ఈ పవర్ y స్క్వేర్ బై 2, ఈ పవర్ y స్క్వేర్ బై 2 అంటే చాలా కష్టం మనకి ఇంటిగ్రేషన్ చేయడం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని లెట్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి అనుకుంటే ఏమనుకుంటాము? ఇందాక v అనుకున్నాం కాబట్టి t అనుకుందాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y అంటే దట్ ఇంప్లాయిస్ విత్ రెస్పెక్ట్ y అనుకుంటే ఎంత అవుతుంది? అప్పుడు y స్క్వేర్ అంటే 2y అవుతుంది. 2y dy. 2y dy బై 2 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు dt. ఈ 2 క్యాన్సిల్ అయితే దట్ ఇంప్లైస్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు dt. సో ఇది వచ్చింది. ఇక్కడికి రండి. దట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ -1 అలాగే ఉంచండి ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ బై 2 అంటే t అనుకున్నాం కదా, t మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. నేను మైనస్ పెట్టి నాకు ఇక్కడ y dy ఈజ్ ఈక్వల్ టు dt కదా, y dy అంటే dt కదా, కాబట్టి దీన్ని -y స్క్వేర్ని ఒక చోట రాసి ఇంటూ వైని ఇక్కడ y ఇంటూ dy ఇక్కడ కలిపి రాస్తాను. అంటే టోటల్గా y స్క్వేర్ ఇంటూ y అంటే y³ అంటే -y³ ఇంటూ ఈ పవర్ t. ఎందుకంటే నేను దీన్ని ఇక్కడ మార్చుకోవడం కోసమే కలిపి రాసుకున్నాను ఇక్కడ dt రాయడం కోసం. దట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ -1 ఈ పవర్ t దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -y స్క్వేర్ ఈ పవర్ t dt. y dy అంటే dt. దట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ -1 ఇంకా టీలోకి మారలా మనకి. ఇక్కడ ఉన్న y స్క్వేర్ ఉంది కదా, మైనస్ ఈ y స్క్వేర్ కూడా టీలోకి మారిపోవాలి. అంటే ఇక్కడ చూడండి మనకేమో లెట్ us assume దట్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నా. కింద బై 2 ఉంటే బాగుండేది. ఏముంది, ఇప్పుడైనా మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివిజన్ చేసుకుందాం, సరిపోతుందిగా. y స్క్వేర్ బై 2 ఈ 2 క్యాన్సిల్ చేస్తే పైదేగా వచ్చేది ఇంటూ ఈ పవర్ t dt. దట్ ఇంప్లైస్ x పవర్ -1 ఇంటూ ఈ పవర్ t దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఇంటిగ్రల్ t ఇంటూ ఈ పవర్ t dt. దట్ ఇంప్లైస్ x పవర్ -1 ఈ పవర్ t దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ బై పార్ట్స్ t ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ t dt అంటే ఈ పవర్ t మైనస్
డి బై డిటి ఆఫ్ టీ అంటే 1 ఇంటూ ఈ పవర్ టీ డిటి. అగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ -1 ఈ పవర్ టీ -2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ టీ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ ప్లస్ సి. That implies x power -1 e power t, that is equal to -2 into e power t common తీస్తే t -1 plus c. లాస్ట్లో సబ్స్టిట్యూట్ ఈ t వాల్యూని x power -1 into e power y square by 2, that is equal to -2 into e power y square by 2 bracket open t అంటే y square by 2 minus 1 plus c, which is the required, therefore which is the required general solution, hence solved. So this is the procedure. We have to solve any Bernoulli's equation or a linear differential equation. It is in the we observe that is in the form of dy by dx or dx by dy. Then after we can solve the by using the above procedures. ఓకేనా, మనం ప్రొసీజర్ని బేస్ చేసుకొని డివై బై డిఎక్స్లో ఉంటేనేమో ఒక రకంగా ప్రూవ్ చేయాలి, డిఎక్స్ బై డివైలో ఉన్నప్పుడు అంటే జస్ట్ ఏం లేదు, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా చేంజ్ అవుతా వస్తుంది అనమాట. ఓకేనా, సో లర్న్ వెల్. Thank you so much.